శారీరక మానసిక ఆరోగ్యం వెల్లివిరిసే సమాజ సాధనకు యోగా ధ్యాన ప్రక్రియలను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా అనుసరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ వైడి రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ, ఆయుష్ జిల్లా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలోని రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో గత వారం రోజులుగా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగాను, ఆయుష్ జిల్లా విభాగం వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ సాలి, జిల్లా సమాచార పౌర సంబంధ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున విశిష్ట అతిథులుగా హాజరై యోగా శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైడి రామారావు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఉద్దీపనం చేసి మనిషి పరిపూర్ణ వికాసానికి యోగా ధ్యాన ప్రక్రియలు దోహదం చేస్తాయని అన్నారు. కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాజా ట్యాంక్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా కేంద్రం నిర్వహిస్తున్నామని, ఈ కేంద్రంలో ఎంతో మందిని యోగా మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. వారం రోజుల పాటు రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో శిక్షణ పొందిన జర్నలిస్టులను అభినందిస్తూ సమయానికి తిండి నిద్ర లేకుండా నిత్యం ఒత్తిడితో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా ధ్యాన ప్రక్రియలను నిత్యం కొనసాగించాలని కోరారు. ఆయుష్ జిల్లా విభాగ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మండల గ్రామ స్థాయి నుండి యోగా శిక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా వారం రోజుల పాటు జర్నలిస్టులు కూడా శిక్షణ పొందడం ముదావాహమని అన్నారు. జర్నలిస్టులు నిత్యం యోగా ధ్యాన ప్రక్రియలను ఆచరించి మనస్సు, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవాలని ఆయన కోరారు. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జర్నలిస్టుల కొరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను వారం రోజుల పాటు విజయవంతంగా నిర్వహించామని, ఉత్సాహంగా పాల్గొన్న జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని విధాల సహకారం అందించినందుకు జిల్లా రెడ్ క్రాస్, ఆయుష్ విభాగాలకు శిక్షణా తరగతులు నిర్వహించిన యోగా గురువు రామా పల్లవికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జర్నలిస్టుల కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు, అందుకు వసతులు కల్పించిన రెడ్ క్రాస్, ఆయుష్ విభాగాలకు జర్నలిస్టులు ధన్యవాదాలు తెలియజేశారు. యోగా శిక్షణ పొందిన జర్నలిస్టులకు రెడ్ క్రాస్ ద్వారా యోగా మేట్లను సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అధికారి సి బాబురావు, జర్నలిస్ట్ ప్రతినిధులు ఆర్ రాజేష్, ఎస్ శివనారాయణ రెడ్డి, ఏ సూర్యనారాయణ, కె శ్రీనివాస్, పి శ్రీను, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దీనికి పౌర సంబంధాలు సమాచార శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 10 రోజుల కార్యక్రమంలో మరి జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొని ఈ యోగాన్ని నేర్చుకుని వారి జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. జర్నలిస్టులు వారి వృత్తిని బట్టి వారికి సమయాన్ని పాటించడం కానీ లేదా భోజన వేళలు పాటించడం కానీ జరగడం తక్కువగా ఉంటుంది. వారికి ఖచ్చితంగా యోగా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి, వారు మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని వారు నేర్చుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహించడానికి రెడ్ క్రాస్ యోగా కేంద్రం ఎల్లప్పుడూ ముందుంటుందని, యోగా నేర్చుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నేను హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్ట్ సోదరులందరికీ 10 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు వైడి రామారావు గారిని కాంటాక్ట్ చేయగా ఆయన మీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము, మీరు ఎప్పుడు పెట్టుకుంటారన్నా పెట్టుకోండి అని అంటే ఆయన మనకి యోగా సెంటర్ని ఇచ్చారు. జర్నలిస్టులందరూ కూడా వచ్చి ఎక్కువ మంది యోగాలో భాగస్వాములయ్యి ఆరోగ్యాలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం జిల్లాలో కలెక్టర్ గారి ద్వారా ఆదేశాల అనుసారంగా మొత్తం అన్ని చోట్ల, అన్ని మండలాల్లోనూ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటితో పాటుగా మన జర్నలిస్టులందరి కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారు వారి హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా ఉపయోగపడింది.